ధరణి దడ ధరణి పోర్టల్ ఇప్పుడు పోయింది. కొత్తగా భూభారతి ఇప్పుడు వచ్చింది. ఇంకేం పాత అవకతవకలు ఇటు జోలికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక వెళ్ళదు అని కొందరు అనుకున్నారు కూడా. కానీ మ్యాటర్ మొత్తం కూడా ఇప్పుడే షురూ అవుతుంది. భూముల లెక్కలన్నీ కూడా తేల్చేలా ఫోరెన్సిక్ ఆడిట్ కు రంగం రెడీ చేస్తోంది ప్రభుత్వం. లోపల భూములు బదలాయింపు అసలు ఎలా జరిగిపోయాయి, ఎవరి పేర్లపై ఈ బదలాయింపులన్నీ కూడా జరిగాయి, ఏ జిల్లాల్లో గోల్మాల్ జరిగింది అనేది అన్నీ కూడా ఖచ్చితంగా బయటికి వస్తాయి అంటున్నారు. కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రావడంతోనే సవాలక్ష సమస్యలు సవాళ్లతో వచ్చింది. 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 2 నుంచి డిజిటల్ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. రైతుల సహనానికి ఇది పరీక్ష పెట్టింది. హడావిడిగా చేసిన పనులతో రైతుల సమస్యలు తీరకపోగా రెట్టింపయ్యాయి. ఒకవైపు రైతుల్ని గందరగోళానికి నెడుతూనే ఇంకోవైపు అటవీ, దేవాలయ, ఇతర ప్రభుత్వ భూముల రికార్డుల్లో అక్రమాలకు తెరలేచింది. అందుకే ఇప్పుడు మ్యాటర్ అంతా పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాలో జరిగిన అక్రమ లావాదేవీల మూలాలను వెలికితీయనున్నారు. ధరణి వచ్చిన తర్వాత రికార్డులు ఎలా మారాయి, ఎవరెవరిపై ఎక్కాయన్నది కీలకంగా మారుతోంది. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు కేరళకు చెందిన ప్రభుత్వ సంస్థను ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్ ను తనిఖీ చేస్తారు. ధరణి పోర్టల్ ముసుగులో ప్రభుత్వ అసైన్, అటవీ, వక్ఫ్ వివాదాలున్న అత్యంత విలువైన భూములను కొల్లగొట్టి ఇతర పేర్ల మీదకు బదలాయించాలన్నది ప్రస్తుతం ప్రభుత్వం అంటోంది. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన కొందరు అనుమానం రాకుండా ఉండేందుకు ఒకరి పేరు నుంచి మరొకరి పేరుకు మార్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. కోర్టులు తీర్పులివ్వకపోయినా కొన్ని నకిలీ తీర్పు కాపీలను రూపొందించి జత చేసి విలువైన భూముల్ని కొట్టేసిన వారు ఉన్నారంటున్నారు. కొందరైతే ఈ తలనొప్పులు ఎందుకని భూములను స్వచ్ఛందంగా కలెక్టర్లకు సరెండర్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమానమున్న ప్రతి లావాదేవీని ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లో ఎంక్వైరీ చేస్తారు. 2014 కంటే ముందు పెట్టుకున్న నిషేధిత భూముల జాబితాను ముందు పెట్టుకుని లెక్కలు క్రాస్ చెక్ చేస్తారు. ఈ జాబితాలోని భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి, ఎందుకు మారాయి, కోర్టు ఉత్తర్వుల పరిస్థితి ఏంటి, కోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారా, అసలు కోర్టు ఉత్తర్వులు నిజమైనవేనా, మాజీ సైనికుల పేరిట మార్చిన భూముల్లో ఎన్ని అసలైనవి ఉన్నాయి, అర్ధరాత్రి తర్వాత ఏ లావాదేవీలు జరిగాయి, ఏ కంప్యూటర్ నుంచి జరిగాయి, అనుమతి ఇచ్చిందెవరు, ఇలాంటి అంశాలను టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తో సరిపోల్చి నిర్ధారిస్తారు. అక్రమాలు జరిగాయని తేలితే ఆ భూములను స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అక్రమ భూ బదలాయింపులపై ఇప్పటికీ ప్రజల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో వాటిని కూడా పరిశీలిస్తారు. భూ స్వభావం ఏంటి, ఎవరి ఆధీనంలో ఉంటే ఎవరికి పట్టాలు వచ్చాయి, తప్పుడు పత్రాలు సృష్టించింది ఎవరు, ఇలాంటివన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ తో బయటకు రానున్నాయి. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడమదలైంది. ధరణిలోని అక్రమాలను ఈజీగా ఐడెంటిఫై చేసేందుకు 2014 కంటే ముందున్న ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, అసైన్ భూముల వివరాలు సేకరిస్తున్నారు. ఆ డేటాను ప్రామాణికంగా తీసుకుని 2014 తర్వాత ఏ భూములు ఎవరెవరికి మారాయి, ఏ విధంగా బదిలీ అయ్యాయి, 2020లో ధరణి పోర్టల్ వచ్చాక ఎలాంటి మార్పులు జరిగాయన్నది గుర్తిస్తారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లో సాంకేతికత, సాఫ్ట్వేర్ ఆధారంగా జరిగిన మోసాలను గుర్తించి ఆధారాలు బయటకు తీస్తారు. ఈ ఎవిడెన్స్ కోర్టుల్లో సాక్ష్యాలుగా కూడా ప్రవేశపెట్టడానికి పనికి వస్తాయి. ఈ ఆడిట్ లో ఎక్కడి నుంచి, ఎప్పుడు, ఎలా, ఐపీ అడ్రస్ తో ట్రాన్సాక్షన్స్ జరిగాయి, జరిగిన మార్పులు, వాటి ద్వారా ఎవరికి బెనిఫిట్స్ జరిగాయన్నది పక్కా ఆధారాలతో గుర్తిస్తారు. ఫోరెన్సిక్ ఆడిట్ టీమ్ కు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వారిపై ఎవరి ఒత్తిడి లేకుండా జరిగింది జరిగినట్లు చూపించేలా పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా భూముల ఆడిటింగ్ కోసం రెవెన్యూ శాఖలోని ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయం లేకుండా నేరుగా ఆయా జిల్లా కలెక్టర్లతో ఈ నిపుణుల బృందాలను లింకప్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేసేందుకు 4 కంపెనీలు ముందుకు రాగా కేరళ ప్రభుత్వ సంస్థను ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా ఖరీదైన ప్రభుత్వ భూములు ఎలా మాయమయ్యాయో మొదటగా ఆడిట్ చేస్తారు. అందరి బండారం బయట పెడతారు. మొత్తానికి ఇటు ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ఇప్పుడు జరగబోతోంది. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లో ఏ విషయాలు బయటకు రాబోతున్నాయి, అసలు ఎలా ఉండబోతోంది ఈ ఆడిట్ అనేది మనతో మాట్లాడడానికి వి హావ్ విత్ హిస్ గెస్ట్ మల్లారెడ్డి గారు. నమస్తే అండి.
సిస్ ఇప్పుడు చూస్తున్నాం ప్రెసెంట్ గవర్నమెంట్ ధరణి మీద ఫోకస్ చేసింది. గతంలో ధరణికి సంబంధించి ఎన్నో క్వారీస్ వచ్చాయి. సో దానికి సంబంధించి ప్రెసెంట్ ఫోరెన్సిక్ ఆడిట్ ను వేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏం చేస్తారండి? గతంలో అమ్మినటువంటి భూములన్నింటినీ కూడా ఏదైతే రిజిస్ట్రేషన్స్ అయినాయో ఆ రిజిస్ట్రేషన్స్ అన్నింటినీ కూడా ఆడిట్ చేస్తున్నారు. ఆడిట్ చేసి ఆ భూములు నిజమైనగా పట్టేదారులే అమ్ముకున్నారా లేకపోతే గవర్నమెంట్ బినామీ భూములను కొనుగోలు చేసిందా అని చెప్పి అనేది వాళ్ళు రికార్డు చూస్తారు. దాన్ని ఫోరెన్సిక్ అంటారు. అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో ఏమిటంటే ఏటా 10,000 కోట్ల విలువ గల భూములను అమ్మేసింది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కోకాపేటలో 65 ఎకరాలు 2,700 కోట్లకు, ఖానా మెట్లో 24 ఎకరాలు 1000 కోట్లకు, రాజేంద్ర నగర్ లో ఒక 100 ఎకరాలు 3,500 కోట్లకు, కోకాపేట పోలీస్ లైన్స్ లో 3,320 కోట్లు. అంటే మొత్తం ఇట్లా ప్రతి ఏటా భూముల అమ్మకం అనేది జరిగింది. ఈ భూములు అమ్మిన భూములన్నీ కూడా అసలు ప్రభుత్వ భూములేదా లేకపోతే బినామీ భూములా, అసలు ఈ దేవాలయ భూములా, ఏ భూములు అని చెప్పి అనేది వాళ్ళు ఇప్పుడు ఫోర్స్నిక్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అందువల్ల ఏంటంటే గతంలో మేము భూములు అమ్మలేదు, మీరే భూములు అమ్మారు, లగచర్లలో కానీ లేకపోతే హెచ్సిసిలో కానీ అని చెప్పని వీళ్ళు గొడవ చేస్తున్నారు. నిజానికి ఏమిటంటే మొగన్ని కొట్టి మొత్తుకున్నట్టు వీళ్ళ పరిస్థితి ఉంది. ఏమిటంటే వాళ్ళే ఎదురుదాడి చేసి వాళ్ళే మొత్తం భూముల మీద ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నంత కాలం ఫామ్ హౌస్ కల్చర్ అని చెప్పి వచ్చింది. ఫామ్ హౌస్ కల్చర్. ఈ ఫామ్ హౌస్ కల్చర్లో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి 50-60 ఎకరాలకు తక్కువ కాకుండా సేకరించారు. గురాలు ధనంగా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూతురే గొడవ చేసింది. మా ఫాదర్ అక్రమంగా నా పేరు మీద భూములు కొన్నాడు. ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు సింగిరెడ్డి, ఆయన పెద్ద ఫామ్ హౌస్ కట్టాడు. ఈ మంత్రులు కట్టేటువంటి ఫామ్ హౌస్లకు ఇన్ని వేల 100 ఎకరాల భూములు అక్కడి నుంచి వచ్చినాయి. అందుకోసం వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఇంతకుముందు కోనేరు రంగారావు కమిషన్ వేశారు కాంగ్రెస్ లో, గత కాంగ్రెస్ లో. ఆ కాంగ్రెస్ చెప్పింది ఏంటంటే 25 లక్షల ఎకరాల ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ వస్తుంది కాబట్టి ఈ ఆడిట్ రిపోర్ట్ ఆధారాలు మొత్తం కూడా నిజంగానే కోర్టులో నిలబడతాయి అనుకోవాలో యాజ్ అ ప్రూఫ్ కోర్టు దీన్ని స్వీకరిస్తుందా? ఒకటి ఇప్పుడున్న గవర్నమెంట్ సర్వే చేసి ప్రభుత్వ భూములను విడగొడితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ భూములు అనేది ఒకటి అవి రికార్డ్ అయి ఉంటాయి. ఆ రికార్డ్ అయి ఉన్నటువంటి వాటిని వీళ్ళు అక్రమంగా అమ్మడం కానీ అక్రమంగా చేయడం కానీ జరిగినటువంటి సందర్భంగా తప్పకుండా హైకోర్టులో మనం విజయం సాధిస్తాం. గతంలో సాధించాం కూడా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన ఆందోళన ఫలితంగా 7 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచాడు. ఒక్క ఎకరం కూడా భూమి తగాదా లేదు. కానీ దీని తర్వాత వచ్చింది ఏంటి, వీళ్ళు ఇప్పుడు వక్ఫ్ భూములు ఉన్నాయండి ముస్లింల భూములు 77 లక్షల ఎకరాలు, 77,000 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళకు 1 ఎకరం కూడా లేదు. దేవాలయ భూములు ఉన్నాయి 63,000 ఎకరాలు. ఆ భూములు ఎక్కడి ఉన్నాయో కూడా తెలవు. అందుకోసం అంతెందుకంటే మియాపూర్లో 693 ఎకరాలు దొంగ రిజిస్ట్రేషన్ జరిగితే దాని మీద పెద్ద గొడవ అయింది కదా. అంతే తర్వాత ల్యాంకో వారికి 100 ఎకరాలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ అమెరికా బేస్డ్ కంపెనీకి ఒక 400 ఎకరాలు, కొంగర కళాలు, భూదారయ్య భూములు, ఇట్లా రకరకాల భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. ఈ ప్రతి శాఖ ఇప్పుడు మనకు 42 శాఖలు ఉన్నాయి. 42 శాఖలకు భూములు ఉన్నాయి. ఇవన్నీ రెవెన్యూకు దీని అధికారం ఉండదు. ఆ శాఖనే భూములను పట్టాలు ఇవ్వాలి. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఉంది. ఇరిగేషన్ శాఖకు చెరువు పడకలు ఇవన్నీ ఉన్నాయి. అది రెవెన్యూ శాఖకు సంబంధం ఉండదు. ఆ విధంగా ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ కింద ఉన్న భూములు ఎన్ని అమ్ముడు పోయినాయి, ఎన్ని ఉన్నాయి అని సర్వే చేస్తే అసలు వీళ్ళ భాగవతం మొత్తం బట్టబయ అవుతుంది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ సర్వే చేయాలి అని చెప్పాను. ఈ గవర్నమెంట్ ధైర్యం చేసి కనుక సర్వే చేస్తే గత ప్రభుత్వం చేసినటువంటి 1000 కోట్ల కుంభకోణాలు, భూ కుంభకోణాలు బయటపడితే ఇప్పటికీ. ఎందుకంటే మీరు ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేకు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చూసినా 20 నుంచి 50 ఎకరాలకు తక్కువ ఉన్నోడు ఎవరు లేడు. ఎక్కడి నుంచి వచ్చినాయి భూములు? అందువల్ల ఏంటంటే ఈ సర్వే అనేది ఒకటి చేయాలి. తర్వాత ఏంటంటే ఫోర్స్ మీకు ఆడిట్ కనుక చేస్తే తప్పకుండా నేరస్తులు బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది.
సో ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద లైవ్. సో ఎస్ అది రైతు సంఘం నేత మల్లారెడ్డి గారు చెప్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ ఖచ్చితంగా కూడా మొత్తం ధరణిలో జరిగిన అవకతవకలను బయటకి తెస్తుంది అంటున్నారు. సో ఎస్